యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? మనమందరం అనుకున్నట్టు వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారా, లేక ఏదైనా చేయడానికి ఆలోచిస్తున్నారా? చేయడానికి ఇంకేం మిగిలిందమ్మా వాళ్ళకి? మళ్ళీ మీ జోలికొచ్చినా ఈ అమ్మవారి జోలికొచ్చినా బడిత పూజ తప్పదని క్లియర్గా అర్థమైంది వాళ్ళకి. బయటకు వస్తే ఏం చేస్తామో అన్న భయంతో గజగజలాడిపోతూ ఏ మూలనో ఏడుస్తూ ఉంటారు. పోలీసులు వస్తున్నారేంటి? వీడొచ్చాడేంట్రా? అమ్మవారి పేరు పెట్టి ఇంటి దగ్గర జనాన్ని బాగానే పోగేశావు. వాళ్ళు పోగేస్తే రాలేదు, అమ్మవారి మీద భక్తితో పూజలు చేయటానికి వచ్చారు. అమ్మవారికి పూజలు భక్త్యా? బాగుంది. అసలు మీరు ఎందుకు వచ్చారు? అయినా మీరు పోలీస్ స్టేషన్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ డ్యూటీ చేస్తున్నట్టున్నారు. నేరస్తులు ఎక్కడుంటే అక్కడే పోలీసోడి డ్యూటీ అని మాజీ పోలీస్ ఆఫీసర్ అయినా మీతో ఏమీ చెప్పక్కర్లేదనుకుంటా. నేరస్తులా? ఇక్కడెవరు నేరస్తులు ఉన్నారు? ఆ రంగనాయకి నటుకుమారి ఆ బాపతే కదా, వాళ్ళ గురించే చెప్తున్నట్టున్నారు. పోన్లేండి, ఇంతకాలానికి నేరస్తులెవరో తెలుసుకున్నారు. వాళ్ళు లోపలే ఉన్నారు, తీసుకువెళ్ళండి. నేనొచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు, ఈ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి. సూర్యాన్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? తనేం తప్పు చేసిందని? నారాయణ అనే శిల్పిని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాచిపెట్టినందుకు. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా సూర్యకాంతం కిడ్నాప్ చేసే దానిలా కనపడుతుందా? అసలు మీరు చెప్తున్న నారాయణ ఎవరు? మీరంతా అమ్మవారని దండాలు పెట్టి పూజలు చేస్తున్నారే, విగ్రహాన్ని చెక్కి తెచ్చి ఇక్కడ పెట్టినవాడు. ఇది పెట్టుడు విగ్రహం కాదు, స్వయంభుగా వెలిసిన విగ్రహం. ఆహా, మా అందరితో పూజలు అందుకుంటున్న అమ్మవారు ఆవిడ. పూజించే వాళ్ళు ఉండాలే గాని రోడ్డు సైడ్ ఉండే కరెంటు స్తంభం కూడా పూజలు అందుకుంటుంది. భక్తులారా, ఈయన మాటలు నమ్మకండి. మన సూర్య మీద కక్ష కట్టి తప్పుడు కేసులో ఇరికించాలని ఈయన చూస్తున్నాడు. అంతేనా? మనం కొలుస్తున్న అమ్మవారిని రాయితో పోల్చి అవమానిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఏయ్, ఆగండి. ఏంది రెచ్చిపోతున్నారు? మీ భక్తితో మామూలు జనం భయపడతారేమో, నేను భయపడను. ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మా వాళ్ళ చేతిలో లాఠీలున్నాయి, మీ వెనకాల వీపులున్నాయి, గుర్తుంచుకోండి. అంటే ఏంటి? మా మీద దౌర్జన్యం చేస్తారా? మా డ్యూటీకి అడ్డొస్తే లాఠీ చార్జ్ చేపిస్తా అని చెప్తున్నా. ఏంటండి ఈ న్యూసెన్స్? అసలు మా సూర్య కిడ్నాప్ చేసిందంటానికి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మీకు ఆధారం కావాలా? ఇదిగో
నారాయణ్ని రంగనాయకి వాళ్ళు చూసారా ఏంటి? సూర్య, గదిలో ఉన్న నారాయణ్ని ఆ రంగనాయక్ వాళ్ళు చూశారంటావా? ఇప్పుడేమంటారు? ఎవరో ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తే నమ్మేస్తామనుకుంటున్నారా? మనిషిని పట్టుకొని బయటికి తీసుకొస్తే అప్పుడు నమ్ముతారుగా. మనిషి దొరికితే నేను కిడ్నాప్ చేసినట్టా? ఈ ఇంట్లో ఎవరైనా తెలియని మనిషి దొరికితే, పొరపాటున మారణాయుధాలు దొరికితే అది ఈ ఇంటి యజమాని మీదికొస్తుంది ఎస్ఐ గారు. అమ్మవారి పూజ చేసుకుంటున్నా మాలాంటి వాళ్ళ మీదకి రాదు. ఇప్పుడు ఈ ఇంటి యజమాని రంగనాయకి. మీరన్నట్టు ఈ ఇంట్లో అక్రమంగా ఎవరైనా బెదిరించి ఉంచితే అప్పుడు అరెస్ట్ చేయాల్సింది నన్ను కాదు, రంగనాయకిని. ముందు ఆ నారాయణగాడు దొరికా సరే, ఇప్పుడేం చేద్దాం? టెన్షన్ పడకండి. రండి. వచ్చారా ఎస్ఐ గారు? మీరొచ్చే వరకు వాళ్ళ కంట పడకుండా ఉండాలని ఇంట్లోనే వెయిట్ చేస్తున్నాం సార్. సరే, నారాయణగాడు ఎక్కడా? రండి చూపిస్తాను, అక్కడున్నాడు. పదండి. ఎస్ఐ గారు రండి. ఎస్ఐ గారు, ఈ సూర్యకాంతం ఆ శిల్పిని ఈ గదిలోనే దాచిపెట్టింది. ఆ శిల్పిని తెలివిగా మేము కనిపెట్టి వాడిని కట్టేశాము, మీకు ఫోటో పెట్టాము. వాడు లోపలే ఉన్నాడు, వెళ్ళి చూడండి. ఈ సూర్యకాంతం మోసాన్ని బయట పెట్టండి. ఇంటి ముందున్నది పెట్టుడు విగ్రహం నిజంగా వెలిసిన అమ్మవారు కాదని వీళ్ళ కళ్ళు తెరిపించండి. సూర్యకాంతానికి తగిన శిక్ష వేసి మా ఇంటిని మాకు దక్కేలా చూడండి. ఏంటి సూర్యకాంతం అలా నిలబడిపోయావు? నోటి వెంట మాట రావడం లేదా? మేము నీ బండారాన్ని బయట పెడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు బెదిరించి భయపెడితే మేము బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నావా? ఇప్పుడేమంటావు? హలో, నిన్నే. హలో, నిన్నే. హలో, నిన్నే. చిటికెలు వేయాల్సింది నువ్వు కాదు, నేను.
ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు, మీరు ఫోన్ చేసి పిలిపించుకున్న ఎస్ఐ గారు ఏం మాట్లాడతారో చూడండి. పులే 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 సార్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆ రంగనాయక్ వాళ్ళు నన్ను కట్టేసి నన్ను ఇక్కడ పడేశారు సార్. కానిస్టేబుల్స్, కట్లెప్పి తీసుకురండి. ఏంటి ఎస్ఐ గారు సైలెంట్ గా ఉన్నారేంటి? ఆ శిల్పి నారాయణ ఉన్నాడుగా. పులి అదేంటి, నారాయణ కదా ఉండాల్సింది, ఆ ప్లేస్ లో పులి ఉన్నాడేంటి? ఎస్ఐ గారు, అయ్యో నన్ను కట్టేశారండి. పులి, నిన్నెవర్రా కట్టేసింది? ఇదిగో ఈ అమ్మ కూతుళ్ళేనండి. ఇందాకటి నుంచి నువ్వు కనపడకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళావనుకున్నాం పులి. ఎక్కడండి? నేను ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే ఈ అమ్మ కూతుళ్ళిద్దరూ సడన్ గా నా మీద పడి కర్రతో కొట్టి తాళతో కట్టేసి ఈ గదిలో పడేశారండి. నిన్నెందుకు కట్టేసినట్రా? అది వాళ్ళకే తెలియాలండి. అక్కడికి నేను చెబుతూనే ఉన్నా, నేను పులినండి, ఎందుకు నన్ను కొడుతున్నారంటే నువ్వు పులివి కాదు నారాయణ నారాయణ అంటూ నన్ను కొట్టారు సార్. ఇందులో ఏదో మోసం ఉంది. మేం కట్టేసి ఈ గదిలో బంధించింది శిల్పి నారాయణనే. నారాయణ్ని కట్టేస్తే పులి ఎలా వచ్చాడో అడగండి ఎస్ఐ గారు. ఏంటి రంగనాయకి ఇది? ఎస్ఐ గారు, నా మాట నమ్మండి, మేము నారాయణనే కట్టేశాం. మేం ఫోటో కూడా పెట్టాం కదండి. ఫోటో క్లారిటీగానే ఉంది, కానీ మనిషేడి? రంగనాయక్కి చీకట్లో అంటే ఏదో పొరపాటుగా సరిగ్గా కనపడకపోయి ఉండొచ్చు. పట్ట పగలు కూడా కళ్ళు కనపట్లేదా మీ ఇద్దరికి? ఆ, అబ్బ, మీరు గాని రాకపోతే ఇవాళ వీళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు ఎస్ఐ గారు. ఏయ్, నిన్ను చంపితే మాకే వస్తుందిరా బూడిద. ఏమో ఎవరికి తెలుసు. ఎస్ఐ గారు నన్ను కిడ్నాప్ చేసినందుకు, హత్య చేయాలనుకున్నందుకు వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. న్యాయాన్ని గెలిపించండి ఎస్ఐ గారు, న్యాయాన్ని గెలిపించండి. అమ్మా, అరెస్ట్ అంటే ఇప్పుడేమంటారు ఎస్ఐ గారు? ఎవరు దోషులు? ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు? ఆ నారాయణ ఎవరో మాకు తెలీదు, సూర్య ఎవరిని కిడ్నాప్ చేయలేదంటే మీరు విన్నారా? నేరస్తులు ఎక్కడుంటే మా డ్యూటీ అక్కడే అని పెద్ద డైలాగులు కొట్టారు. సూర్యకాంత్ అరెస్ట్ చేస్తానన్నారు. అదేగా, ఇంటి ముందున్న అమ్మవారి విగ్రహాన్ని రాయితో పోల్చారు. రోడ్డు సైడ్ ఉండే కరెంట్ స్తంభం కూడా పూజలు అందుకుంటుంది అని మా అమ్మవారిని అవహేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఎస్ఐ గారు. ఇంకేం చెప్తాడు? వీళ్ల మాట విని బంగారం లాంటి సూర్యకాంతం మీద తప్పుడు కేసు పెట్టడానికి వచ్చారు. ఇంటి బయట ఉన్న అమ్మవారు మహిమ గలవారు కాబట్టి నిజాన్ని నిరూపించారు. అసలైన దొంగల్ని పట్టించారు. నన్ను వీళ్ల చెర నుండి విడిపించారు. అమ్మవారిని అవమానించినందుకు
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు అందరికీ క్షమాపణ చెప్పాలి. లేదంటే మేం కాదు, మొత్తం ఊరి జనమంతా వచ్చి నీ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారు. అవును 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 అవునవును. ఏంటి ఎస్ఐ గారు, మర్యాదగా మా వాళ్ళందరికీ క్షమాపణ చెప్తారా లేక ధర్నాకి దిగమంటారా? ఇంతమంది వచ్చి మీరు చేసింది మీడియాతో చెప్పి ధర్నాకి దిగితే ఆ తర్వాత మీ పొజిషన్ ఏమవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఏంటి సారీ చెప్తారా, ధర్నాకి వెళ్ళమంటారా? ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేద్దాం. పదండి. అవును అవును రండి, రండి, త్వరగా రండి. ఏయ్, ఆగండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అయ్యో, అరే ఆగండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అమ్మా ఆగండమ్మా. అమ్మా ఆగండమ్మా, ఆగండమ్మా. ఎందుకు ఆవేశపడుతున్నారు? వీళ్ళ మాటలు విని నేనే పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మళ్ళీ ఈ ఇంటి వైపు వచ్చినా నా మీద కానీ మా వాళ్ళ మీద కానీ తప్పుడు కేసులు పెట్టాలని చూసినా మీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. జాగ్రత్త. ఎస్ఐ గారు అంతేనా? మీరేం మాట్లాడరే? మాట్లాడటం కాదు, మీరు చేసిన పనికి ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలెయ్యాలి. మీ మాటలు నమ్మి ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఎదవనైపోతున్నా. మీరు నాకు గాని ఫోన్ చేశారంటే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాను. కానిస్టేబుల్స్ మూవ్. పదండి, అమ్మవారి పూజకి టైం అయింది. రండి రండి. పదండి పదండి. ఏంటి రంగనాయకి, నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయని అస్సలు అనుకోలేదు కదా? మీరు వేసిన ప్లాన్ లాస్ట్ మినిట్లో రివర్స్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇదిగో, నువ్వు హీరోయిన్వి కాబట్టి ఎన్ని డైలాగులైనా చెప్తావు. కానీ ఇప్పుడే ఎదుగుతున్న విలన్గా నాదొక డైలాగు. నారాయణ్ని కట్టేస్తే పులి ఎలా వచ్చాడు? పద. తాళం వేసింది. తాళం పెట్టి లోపలికి పోయి ఉంటారు మేడం. నారాయణ ఎస్ఐకి దొరికాడంటే ఈ ఇంటిని కాపాడుకోవడానికి ఎంతవరకు మీరు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది మేడం.
ఏ వంక దొరుకుతుందా, మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని చూస్తున్న ఆ ఎస్ఐ బాబ్జీకి ఈ వంకతో కిడ్నాప్ కేసు పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు మేడం. అంతవరకు వచ్చినప్పుడు కదా పులి. నారాయణ 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 కట్లు విప్పు. నారాయణ నారాయణ లేవండి. లే. ఏమైంది నారాయణ? మేడం, ఆ రంగనాయకులు నన్ను కట్టేశారు మేడం. నేను ఇక్కడుంటే మీకు ప్రమాదం మేడం. బయటికి వెళ్తే నీకు ప్రమాదం నారాయణ. ఒక పని చెయ్యి, నువ్వు మా మావయ్య గారి గదిలో దాక్కో. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఇప్పుడేం చేయాలో అర్థమైంది కదా పులి. అర్థమైంది మేడం. నారాయణ ప్లేస్లో నేనుండాలి. ఉమ్.